అక్వేరియం మానసిక ప్రశాంతతకు మంచి సాధనం. బుల్లి సముద్రాల్లో రంగురంగు రాళ్లపై కాంతులీనుతున్న పచ్చని వనాల మధ్య తిరిగే చేప పిల్లల్ని చూస్తే ఎలాంటి ఒత్తిడైనా ఇట్టే దూరమైపోతుంది. ఒకప్పుడు హోటళ్లు, విలాసవంత భవనాలకే పరిమితమైన ఈ చేపల తొట్టెలు ఇప్పుడు సాధారణ గృహాల్లోనూ కనువిందు చేస్తున్నాయి. జన అభిరుచిని గ్రహించిన గుంటూరులోని కళాశాల చేపల పెంపకంపై డిప్లొమా కోర్సును నిర్వహిస్తోంది. ఈ గాజుపెట్టెలోకి తొంగి చూస్తుంటే సమయం తెలీదు. అల్లరిగా ఒకదాని వెంట మరొకటి ఆడుతూ తిరిగే ఈ జలపుష్పాలు మనల్ని మత్స్యలోకంలోకి ఆహ్వానిస్తాయి. గతంలో పెద్ద హోటళ్లు, గొప్పవారి గృహాలకే పరిమితమైన ఈ అందాల తొట్టెలు ఇప్పుడు సామాన్యుల ఇళ్లలోనూ కనువిందు చేస్తున్నాయి. వాస్తు సెంటిమెంట్ పెరగడము దీనికి ఓ కారణం కాగా, మీనాల వైపు చూస్తూ కొంత సమయం గడిపితే మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయని, రక్తపోటు నుంచి బయటపడొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే చేపల పెంపకంపై ప్రత్యేక డిప్లొమా కోర్స్ నిర్వహిస్తోంది గుంటూరు జిల్లాలోని ఆంధ్ర క్రైస్తవ కళాశాల. చేపల తొట్టె నిర్వహణ అంటే ఆషామాషి వ్యవహారం కానే కాదు. ఎలాంటి పెట్టెలు, నీరు వాడితే ఏ ఏ రకాల చేపలు బాగా పెరుగుతాయి, వాటిలో ఉపయోగించే మొక్కలు, చేపల జాతులు, శుభ్రపరిచే విధానం, ప్రాణవాయువు ఎలా అందించాలనే అంశాలపై వీరు తర్ఫీదునిస్తున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారి సౌజన్యంతో ఆర్నమెంటల్ ఫిష్ బ్రీడింగ్ అనేటటువంటి ఉపాధి శిక్షణ కోర్సుని మేము స్టార్ట్ చేయడం జరిగింది. మా కాలేజీలో చదివేటటువంటి డిగ్రీ స్టూడెంట్స్కి ఫ్రీ కోచింగ్ మేము ఇస్తూ ఉంటాం. 50 అవర్స్ అయితే సర్టిఫికేట్ కోర్స్ లాగా ఉంటుంది, 60 అవర్స్ అయితేనేమో డిప్లొమా కోర్సు, 90 అవర్స్ కోచింగ్ తీసుకుంటే అడ్వాన్స్ డిప్లొమా కోర్స్ కిందకి వాటిని ట్రీట్ చేస్తాం. శిక్షణ పొందిన విద్యార్థులకు అక్వేరియం నిర్వహణ మంచి లాభసాటి వ్యాపారంగా కనిపిస్తోంది. సో ఈ అవగాహన ద్వారా మేమేం చేయగలిగామంటే, గుంటూరులో ఉన్నటువంటి చాలా చాలా పెద్ద పెద్ద హోటల్స్ లో, గెస్ట్ హౌసెస్ లో, ఇళ్లలో అక్వేరియం ఇన్స్టాలేషన్, వాటి డెకరేషన్, వాటి గురించి మొత్తము టోటల్ కంప్లీట్ కేర్ అనేది తీసుకొని నేను చేయగలుగుతున్నాను. తద్వారా నాకు మంచి ఇన్కమ్ ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇప్పుడు షాప్ రన్ చేస్తున్నాం 2 years నుంచి కూడా. ఎటువంటి ఫిష్ అయినా సరే మాక్సిమం మేము ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని సేవ్ చేస్తున్నాం. కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి కార్యక్రమం కింద NFDP వద్ద ఇందుకు భారీగా నిధులు ఉన్నాయి. కేరళ, కోల్కతా, కర్ణాటక, తమిళనాడులో ఇది మంచి కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది. ఇంతవరకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు నుంచే చేపలు తీసుకొస్తున్నాం. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తే ఇక్కడే రంగు చేపలు ఉత్పత్తి చేసేందుకు వీలవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.